అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలోని వేంపల్లిలో సీఐ ఓవర్ యాక్షన్ చేశాడు. వేంపల్లిలో గంగమ్మ జాతర సందర్భంగా పోలీసులు గ్రామంలోని యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో శ్రీనివాసుల నాయుడు అనే యువకుడిపై సీఐ బూటుకాలితో తన్నినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీస్ అధికారిపై గ్రామస్తులు అతనిపై దాడికి యత్నించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షహజాన్ బాషా గ్రామస్తులకు అండగా నిలబడి సీఐని మందలించి పరిస్థితిని చక్కదిద్దారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బ్రిడ్జి సెంటర్ చెక్పోస్ట్, అంబేద్కర్ సెంటర్, చెర్ల రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాతో పాటు ఇసుక, గ్రావెల్, నిషేధిత గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో ఇసుక మాఫియా గుట్టు రట్టయింది. కాతేరు వద్ద అక్రమ డ్రెడ్జింగ్ పై ఉక్కుపాదం మోపారు పోలీసులు. 2 బోట్లు సీజ్ చేసిన పోలీసులు బ్రిడ్జి సమీపంలో ఇసుక తవ్వకాలపై హెచ్చరికలు జారీ చేశారు. గనులు, భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ అధికారుల సంయుక్త బృందం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టగా గమ్మస్ బ్రిడ్జి నుంచి ఆఫ్ స్ట్రీమ్ వైపు గండిపోచమ్మ దేవాలయం సమీపంలో 2 డ్రెడ్జింగ్ బోట్లు గుర్తించినట్టు తెలిపారు. వాటిలో ఒక బోటు దుర్గా వారాహిగా గుర్తించారు. గుంటూరు జిల్లాలో పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపారు. తుగ్గిరాల పోలీసులు మెరుపు దాడులతో 2.5 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ఫోన్తో పాటు 2,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి సేవిస్తున్న మరో 7 అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు ఒడిశా, గోరఖ్పూర్ నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఫేక్ సర్టిఫికేట్ వ్యవహారం కేసులో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో నకిలీ బీకాం డిగ్రీ పట్టా కలిగి ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వరి అలియాస్ రష్మా అనే మహిళ వద్ద ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సంబంధిత ఇంటిపై సోదాలు చేశారు. పోలీసుల తనిఖీల్లో మహేశ్వరి పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీద సర్టిఫికేట్ జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సర్టిఫికేట్ పై పోలీసులు ప్రశ్నించగా మహిళ సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దపల్లి జిల్లా బీజేపీ నేత సంజీవ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా జోరుగా సాగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే విజయరమణరావు ఆధ్వర్యంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లిలో జరుగుతున్న మట్టి రవాణాలో ఎమ్మెల్యే, కలెక్టర్ పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ దాసరి మనోహర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణరావు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి పరారైన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. 2015లో ఆరండల్పేట జరిగిన హత్య కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు తమ్మినేని శ్రీనివాసరావు. అతడు నెల్లూరు కేంద్ర కారాగారం నుండి 3 నెలల క్రితం సత్తెనపల్లి సబ్ జైలు పరిధిలో ఉన్న పోలీస్ పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్నాడు. సబ్ జైలు సూపరింటెండెంట్ దీనిపై సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో విషాదం చోటు చేసుకుంది. గుండె సంబంధిత చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తికి స్టంట్ వేస్తున్న సమయంలో మృతి చెందాడు. దీంతో ఆస్పత్రి ఎదుట మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాసరావు చనిపోయాడంటూ మృతుడి బంధువులు మండిపడ్డారు. మృతుడి కుటుంబాన్ని ఆస్పత్రి యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా పోలీస్ శాఖ పలు పటిష్ట చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు. రహదారి భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో జాతీయ, రాష్ట్ర రహదారులు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఆర్కే సోలార్ టెక్ సొల్యూషన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో అందజేసిన సోలార్ బ్లింకర్లు, ట్రాఫిక్ స్టాపర్స్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.